వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబుకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు గల్లా జయదేవ్ త్వరలో ప్రకటన చేయనున్నారు. పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండే గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు, నారా లోకేష్ కు ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది. రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా వ్యాపారాలకి పరిమితమవ్వాలని భావిస్తున్న క్రమంలో రాజకీయాలకు ప్రస్తుతం ఒక బ్రేక్ ఇవ్వాలని గల్లా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2014-2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ ఎంపీగా 2 పర్యాయాలు విజయం సాధించారు. అనంతరం పార్లమెంటులో ఏపీ సమస్యలపై తన గళాన్ని వినిపించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ఒకానొక దశలో తన సంభాషణలతో ఢీకొట్టిన గల్లా జయదేవ్ గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కారణం ఏమిటంటే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం వల్ల ఆయన వ్యాపారాలు దెబ్బతిన్నాయన్న టాక్ నడుస్తోంది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాటి నుండే గల్లా జయదేవ్ అమర్ రాజా కంపెనీకి వేధింపులు మొదలయ్యాయి. ఏపీలో వేధింపులు తట్టుకోలేకపోయిన గల్లా జయదేవ్ తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు మార్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన గల్లా జయదేవ్ లోకేష్ తో పాటుగా టీడీపీ నేతలతో భేటీ కానున్నారని సమాచారం. మొత్తంగా గల్లా జయదేవ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలకు బ్రేక్ ఇస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయం చంద్రబాబుకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.